అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారు అధ్యక్ష ఒక చిన్న చెక్కతో చేసిన పూరి గుడిసెలో జన్మించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 1861 సంవత్సరం నుంచి 1865 వరకు 16వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అధ్యక్ష. తానే ఎడ్యుకేట్ చేసుకొని చదువుకొని ఒక లాయర్గా, ఒక పార్టీ లీడర్గా, అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా తాను ఎదిగాడు అధ్యక్ష. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. అమెరికాలో సివిల్ వారు, ఆ సివిల్ వార్కు కారణం వచ్చేసి ఒకవైపు ఏమో బానిసత్వం ఉండాలని సదర్న్ స్టేట్స్, దక్షిణ అమెరికా రాష్ట్రాలు, మరి ఒకవైపు ఏమో బానిసత్వాన్ని నిర్మూలించాలని చెప్పి నార్దర్న్ స్టేట్స్ వాళ్ళ భేదాభిప్రాయాల వలన సివిల్ వార్ వస్తే, ఆ సివిల్ వార్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏబ్రహాం లింకన్ గారు అక్కడ రాష్ట్రపతిగా ఉండి, లింకన్ గారు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, అమెరికా చరిత్రలో బహుశా అందరికంటే కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరుగాంచి, ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకునిగా పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. తాను అధ్యక్ష గెటిస్బర్గ్ అడ్రస్ అని చెప్పి ఒక గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నవంబర్ 19, 1863లో గెటిస్బర్గ్ అనే ఊరు అధ్యక్ష, పెన్సిల్వేనియా అనే స్టేట్లో గెటిస్బర్గ్ అనే ఊరిలో తాను ఈ స్పీచ్ ఇస్తాడు అధ్యక్ష. గెటిస్బర్గ్ ఆ సివిల్ వార్లో ఏదైతే ఉందో అతి గొప్ప యుద్ధంగా ఉండి ఎంతోమంది చనిపోతారు అధ్యక్ష. చనిపోయినప్పుడు యూనియన్ తరఫున, అంటే అమెరికాలో ఉండే నార్దర్న్ స్టేట్స్ తరఫున ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించేదానికి ఆ స్పీచ్ ఇస్తే, ఆ స్పీచ్లో అంటాడు అధ్యక్ష, urge the nation to ensure that these dead shall not have died in vain, that this nation under God shall have a new birth of freedom, and the government of the people, by the people, for the people shall not perish from the earth. ఎవరైతే చనిపోయినారో యుద్ధంలో వాళ్ళ చావు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాకుండా, వాళ్ళ సేవ ఏదైతే ఉందో ఆ సేవ వలన ఒక కొత్త దేశం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన దేశం వచ్చేసి బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్, ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తాడు అధ్యక్ష. ఈరోజు గెటిస్బర్గ్ అడ్రస్ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన స్పీచ్లలో అతి గొప్ప స్పీచ్గా భావిస్తారు అధ్యక్ష. నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇక్కడ కొటేషన్స్ కానీ, సందర్భాలు కానీ, మాట్లాడిన వారు కానీ, ఇవన్నిటికి కూడా మన ప్రభుత్వానికి కానీ, మన పాలన కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు, ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే సభకు కానీ, సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అంతా కూడా దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి మనము ఆలోచన కలిగింది, అది ఎండ్ అయ్యేది కూడా ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడింది. సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది. మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన వీరికి నివాళులు అర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహము, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. మా ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రభుత్వం అని నిరూపించింది. అసమానతలను రూపమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం, నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలని మా ప్రభుత్వం నమ్ముతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో
మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. కౌటిల్యుడు అధ్యక్ష అందరికీ తెలుసు. కౌటిల్యుడు, విష్ణుగుప్త, మరి ఈరోజు మనం చాణక్య అని అంటూ ఉంటాము. అర్థశాస్త్ర రచయిత, ఒక గొప్ప విద్యావేత్త, రచయిత, మరి తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులుగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు, చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష. తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష, అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని. వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల, పన్నులు విధించడం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష. అయితే కౌటిల్యుడు చెప్తాడు అధ్యక్ష, ప్రజా సుఖే సుఖం రాజా, ప్రజానాంతు హితే హితం. అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష. పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు. ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష, మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు. రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష, అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష, ఒక గొప్ప ఆర్థికవేత్త మరి తత్వవేత్త. తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష. స్థూల అర్థశాస్త్రం 20వ శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష. గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష, ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం 1930లో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1936. 1936లో అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష. తాను ఏమంటాడంటే, ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికి అంతా చాటి చెప్పాడు అధ్యక్ష. అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష. తానేమంటాడంటే, హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా, లేనప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష.
ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తన మాటల అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు, కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం. ఐ రిపీట్ అధ్యక్ష, ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన విధానాలు అధ్యక్ష 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి, ఆ పరిపాలన విధానం ఏమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష, 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో, ఐ రిపీట్ అధ్యక్ష, దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను 6 పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష. ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్, కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం, ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకి వచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు 729 కోట్ల రూపాయలతో 17,239 పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి 5వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండవది అధ్యక్ష, మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర అయితే, రెండవది అధ్యక్ష సామర్థ్య ఆంధ్ర. పరిపూర్ణ మానవ అభివృద్ధి, పౌరులపై పెట్టుబడి. అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ గారి మాటల్లో అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. ఐ రిపీట్ అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. కోఫీ అన్నన్ గారు అధ్యక్ష ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అధ్యక్ష, 1997 నుంచి 2006, దాదాపు 10 సంవత్సరాలు అధ్యక్ష. అయితే ఈయనలో ఒక గొప్పతనం ఏమంటే అధ్యక్ష, ఇంతవరకు చరిత్రలో మన యునైటెడ్ నేషన్స్లో తను పనిచేస్తూ అక్కడున్న స్టాఫ్లో నుంచి మొట్టమొదటిసారిగా సెక్రటరీ జనరల్ అయిన వ్యక్తి కోఫీ అన్నన్ గారు అధ్యక్ష. తనకు 2001 సంవత్సరంలో తను అందించిన ప్రపంచానికి అందించిన సేవలకు తను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద. రాష్ట్ర వృద్ధికి ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ దృష్టితో మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించింది. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతర కృషి చేస్తున్నది. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలల్లో చదువుకునే 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ IB పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు
పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలు అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నిచరు, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలల్లో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. అధ్యక్ష, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాము. ఈ పథకం ద్వారా 35,71,000 మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాక 2023 నాటికి అది 6.84% తగ్గింది. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అధ్యక్ష, ప్రియాంబుల్లో ఇంట్రడక్షన్లో ఈ గత 5 సంవత్సరాల పాలనలో మన పాలన విధానము, మన ఆలోచన, దాని అవుట్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అందుకనే రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, మనం తీసుకున్న చర్యల వలన ఏం జరిగింది అనంటే 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాగా 2023 నాటికి అది 6.84% తగ్గింది. ఇది ఎవ్రీ చాప్టర్ అధ్యక్ష అవుట్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఉన్నత విద్య అధ్యక్ష, ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్య సేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. అమర్త్య సేన్ గారు అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్, మన దేశం ఇచ్చిన, ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్లో ఒకరు అధ్యక్ష, ఆర్థికవేత్త, తత్వవేత్త. అదేవిధంగా తనకు కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష 1998లో ఇవ్వబడింది అధ్యక్ష. మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష. వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ, సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికంతా చాటి చెప్పారు అధ్యక్ష. తను సోషల్ జస్టిస్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష, పుస్తకము పావర్టీ అండ్ ఫెమైన్స్ అని. కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష. ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష 1999లో మన భారతదేశం ఇచ్చే హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తను చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.
జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37% అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,25,00,000 రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెన అని ఎక్కడికి పోతున్నారో తెలీదు, ఎక్కడ చదువుతున్నారో తెలీదు, ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు, అసలు అక్కడ ఫీజు ఎంతో తెలీదు, చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. రికమెండేషన్ల మీద పోయేటి అధ్యక్ష. ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో 50 గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతన్నా కానీ అధ్యక్ష 1,25,00,000 వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,95,000 కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్టు, సేల్స్ ఫోర్సు, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో 50% కోటాను, మిగతా అన్ని కోర్సుల్లో 35% కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ. పురాతన రోమన్ సామెత ఒకటి ఉంది అధ్యక్ష, సాలస్ పావులి సుప్రీం లెక్స్ ఎస్టో అని, అంటే ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు 1,059 ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష, అది 3,257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వల్ల 2014-19 మధ్యకాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది.
అవుట్కమ్ అధ్యక్ష, అవుట్కమ్ ఈ విస్తరణ వలన 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం కింద 25 లక్షల మంది రోగులకు గాను 1366 కోట్ల రూపాయలు అందించాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దానిని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష. ఎంతోమంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష. దానికి సమాధానము, ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దాన్ని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష, నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము, బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము, కళాశాలలు మరియు హబ్లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 106,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. చాలా లో ప్రొఫైల్ చేశాం అధ్యక్ష. స్కిల్లింగ్ సంబంధించి వాళ్ళు చూస్తే స్కిల్లింగ్ చాలా గొప్ప హై ప్రొఫైల్లో చేసి ఎన్నో ఇబ్బందులు, కేసులు అవన్నీ ఎదుర్కొన్నారు అధ్యక్ష. వెరీ లో ప్రొఫైల్ చేసినా కూడా 106,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్సు, మారుతి, టొయోటా, ఇసూజు, హిటాచి, శాంసంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష, ఒక సమాజం యొక్క పురోగతిని, ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షనే అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష 200 డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష.
ఎప్పుడు 1927లో అధ్యక్ష, అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 2 చోట్ల అధ్యక్ష, 2 చోట్ల పిహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష. 2 చోట్ల కూడా 1927లో కొలంబియా యూనివర్సిటీ, 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రచయిత, మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. దీని కింద 43,61,000 మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.8% ఉండగా 2023వ సంవత్సరానికి నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, అవుట్కమ్ అధ్యక్ష, ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష, 83 లక్షల మంది విద్యార్థులకు. ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.85% ఉండగా 2023వ సంవత్సరం నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా 2023 సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరం నుండి 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36%గా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17%కి చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,60,000 మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను, దిశ పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము.
కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, కొన్ని ఉదాహరణలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులను అంటున్నాం అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే 2-3 ఉదాహరణలు అధ్యక్ష. ఆ ఉదాహరణల ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష. తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి, జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష, తుగ్గలి మండలము, కర్నూలు జిల్లా. ఇక్కడే శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష, శ్రీదేవి గారు. తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష. గౌండా పనిచేసేవాళ్ళు, మేస్త్రి పనిచేసేవాళ్ళు. తను కూలికి వెళ్ళేది. అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా, అపాయం ద్వారా భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష. ఉండేది ఎక్కడన్నారో పొలం అధ్యక్ష. అక్కడ అధ్యక్ష మా డోను, పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము. ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష. అయితే ఆ ఎకరన్నర పొలము కంది, వేరుశనగ ఇటువంటివే అధ్యక్ష వేసేది. అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే 15,000 రూపాయలు, లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష. ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు. ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని 10వ తరగతి, చిన్న కొడుకు చూస్తే నవీన్ అని 8వ తరగతి. ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా 80,000 రూపాయలు లబ్ధి పొంది, అదేవిధంగా పొదుపు సంఘం నుంచి 50,000 రుణం తీసుకొని తను పొట్టేళ్ళు కొనుక్కుంది అధ్యక్ష. పొట్టేళ్ళు అంటే మన షీప్ అధ్యక్ష. కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష 20,400 రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి, ఆ తర్వాత చేయూత కింద 18,750 రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ 4 పొట్టేళ్ళు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష, కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష, టి నగరపాలెం, భీమిలి మండలం అధ్యక్ష. కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు, విశాఖ, వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం. అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇంట్లో 6 అధ్యక్ష, అత్త, మామ, 2 పిల్లలు, తర్వాత భార్య, భర్తలు. అయితే వీళ్ళకి అధ్యక్ష తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు, రవాణా ఛార్జీలకే దాదాపు 15,000 ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష. అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష. అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో, తపస్వి 15,000 అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి పోతూ ఉంది అధ్యక్ష. 4 ఏళ్ళుగా మా అత్త మామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష చేయూత అనుకోండి లేదా ఆసరా అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని 1,50,000 రూపాయలు చేసుకొని 1,50,000 రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష. తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు అని చెప్తోంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష. మేము టీడీపీ అయినా సాయం చేశారు. వండ్రాసి అన్నపూర్ణ అధ్యక్ష, మధురవాడ, 6వ వార్డు, రావెళ్లపాలెం, విశాఖపట్నం. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అధ్యక్ష, మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది. గ్రేటర్ విశాఖలో 6వ వార్డులో మధురవాడ, రావెళ్లపాలెంలో భర్త, 2 పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష. భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష. కాబట్టి సంవత్సరం పొడుతో పని ఉండదు, ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష. తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష. అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము, డ్వాక్రాలో 70,000 వాళ్ళకి ఇచ్చిన సహాయము, కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీంతోపాటు ఆనందాపురం మండలంలో తంగుడుబిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష. మా పాపకు 4 ఏళ్లుగా ఏడాదికి 15,000 వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది, మేము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా
ప్రభుత్వ పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష. 4వది అధ్యక్ష, అన్నపూర్ణ ఆంధ్ర, ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము, రైతే రాజు. డ్వైట్ డి ఐజెన్హవర్ మాటల్లో, మీరు యొక్క జొన్న చేనుకు 1000 మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుందని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష. డ్వైట్ డి ఐజెన్హవర్ 34వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. అయితే ఈయన జనరల్ అధ్యక్ష, యాక్చువల్గా ఆర్మీ జనరల్. 1953 నుంచి 1961 వరకు రాష్ట్రపతిగా ఉంటూ, 2వ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ, నార్మాండీ ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది, పెద్దది అధ్యక్ష ఇది. అయితే తను 2వ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటే అధ్యక్ష. ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష, గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజెన్హవర్ అని అంటారు అధ్యక్ష. ఐజెన్హవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు, వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఎంత చక్కగా చెప్పినా చూడండి అధ్యక్ష. జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలి అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది. అంటే థియరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది, అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనదని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ అధ్యక్ష. రైతన్నకు జయజేలు. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1,60,000 కౌలుదారులు మరియు 93,000 అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. అధ్యక్ష, అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డివేట్ అధ్యక్ష. ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష, వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని. ఇది నిజం చూడండి అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. ఇది వాస్తవం అధ్యక్ష. మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల కింద 2019 సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా 73,88,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 1,835 కోట్ల రూపాయలను జమ చేసింది. రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి 10,778 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి. ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శకంగా ఉన్నాయని నీతి ఆయోగ్చే ప్రశంసించబడ్డాయి. మా ప్రభుత్వం 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతల్లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉచిత వ్యవసాయ విద్యుత్పై 37,347 కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22,85,000 మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1,200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము.
మా ప్రభుత్వము 127 కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు. వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంట సాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది. ఉద్యానవన రంగం. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17,27,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి, తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి 2,44,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటమైనది. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. జగనన్న పాల వెలువ పథకం పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించబడింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది. మత్స్య సంపద. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,34 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్లు, ఐ రిపీట్ అధ్యక్ష, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2,000 ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి, నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. ఐదవది అధ్యక్ష, అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏమధ్యక్ష, మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష. ఐదవది అధ్యక్ష, సంక్షేమ ఆంధ్ర. దృఢమైన సామాజిక భద్రతా వలయము, పేదరికంపై యుద్ధం. అధ్యక్ష, మన పాలసీకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష. మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర. మనది పేదరికంపై యుద్ధము, తనది దోమలపై దండయాత్ర. ఎప్పుడు అధ్యక్ష? అది కూడా వాళ్ళవన్నీ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు, వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో. ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ అధ్యక్ష, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా
అని కాదు, లేని వాళ్ళకి తగినంత అందించామని. మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదను మరింత పెంచామని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష. ఎఫ్డి రూజ్వెల్ట్ అధ్యక్ష, 32nd ప్రెసిడెంట్, 32వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏమా గొప్పతనం అంటే, మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష, ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి, మన ప్రభుత్వానికి, మన ఆలోచనకు లింకప్ అయి ఉన్నారు అధ్యక్ష. ఈయన ఏమంటే అధ్యక్ష, ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో, ఆర్థిక మాంద్యం వచ్చిందో, అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్ ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో అదే పాలసీ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష. ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్కు, ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ కానీ తను పెన్షన్ కానీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ను ఒక గొప్ప ప్రోగ్రామ్గా భావిస్తారు అధ్యక్ష. దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష. ఈయనలో ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష, అమెరికా చరిత్రలో 2 సార్లే అధ్యక్ష, ప్రెసిడెంట్ అయ్యేదానికి 2 సార్లే అవకాశం. ఈయనొక్కడే 4 సార్లు అయినాడు అధ్యక్ష. 4 సార్లు రాష్ట్రపతి అధ్యక్ష. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం. గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. సంక్షేమం. ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం విధానాల్లో అమలు చేస్తుంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు మా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 2,53,000 కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా 1,68,000 కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత 5 ఏళ్లుగా 4,22,000 కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము.
విజయవంతమైన సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తోడ్పడుతుంది. 2019 సంవత్సరంలో స్థిర ధరల నుంచి సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకును సాధించింది. అధ్యక్ష, ఇది ముఖ్యమైన అవుట్కమ్ అధ్యక్ష. 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము చిన్న కరెక్షన్ అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వము హౌస్ పట్టాస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇండ్లు కట్టేదానికి ఇండ్లు మాత్రము శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష, పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా వచ్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అధ్యక్ష. సంవత్సరంలో అధ్యక్ష 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారం మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకు సాధించింది అధ్యక్ష. ప్రగతి ఎక్కడా అని అడిగే వాళ్ళందరికీ ఇది సమాధానం అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మా ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి 1, 2024 నుండి నెలకు 3,000 రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు 10,000 రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరం జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం 66,35,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపించేసింది అధ్యక్ష. అధ్యక్ష, పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు 2,000 కోట్లు అధ్యక్ష, నెలకు 2,000 కోట్లు. ఈ రోజుటికి ఈ 4 సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు 66,35,000 మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు 400 కోట్లే అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి పెన్షన్ ఇస్తూ వచ్చి 2019 ఎలక్షన్లకు ఒక 2-3 నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష. యావరేజ్ చూసుకుని 2 నెలలు యావరేజ్ అధ్యక్ష 400, కానీ మనది ఈ రోజుటికి 2,000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ కింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. జగనన్న తోడు పథకం కింద 16,73,000 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీ పని వాళ్లకు చెందిన 3,40,000 మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 2,78,000 మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాము. వైఎస్ఆర్ లా నేస్తం కింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద 2023 సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం. సామాజిక సంక్షేమం. షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల కింద 8 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒక్కసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను. షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది. బీసీ సంక్షేమం. మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము
వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇమాంలకు అందించే సహాయం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచి 4,983 మందికి మేలు చేయడం జరిగింది. 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80,000 రూపాయలు అందజేయడం ద్వారా 1756 మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60,000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, ఈరోజు సంక్షేమము, అవుట్కమ్ ఆఫ్ సంక్షేమం అనేది కొన్ని ఉదాహరణలు కూడా ఈ సభ ద్వారా మనము రాష్ట్రానికంతా. అధ్యక్ష, ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష, పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లువ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికంతా తెలిసిండేదే. పాల ధరలు 10 రూపాయల నుండి 20 రూపాయలకు యాక్చువల్గా పెరిగాయి అధ్యక్ష. ఇంతకుముందు నేను 5 రూపాయల నుంచి 20 రూపాయలు అని అన్నాను అధ్యక్ష. ఇంచుమించు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష. వాళ్ళ సొంత భావన అధ్యక్ష. కౌజు బేబీ అధ్యక్ష, ఈ అవ్వ పేరు. సొంత ఊరు వచ్చేసి చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్ష. అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష, యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు. ఏ విధంగా కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాడంట అధ్యక్ష. భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు, ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష. అయితే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష. కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష. యాంపిటేట్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి 18,750 రూపాయలు సాయం రాగా, అదేవిధంగా 56,250 రూపాయలు సహాయం అందింది అధ్యక్ష. ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష, నెల 3,000 పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష. ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోబంకి చిరంజీవులు, విశాఖపట్నం అధ్యక్ష. రోబంకి చిరంజీవులు తను ఏమంటున్నారంటే అధ్యక్ష, కొడుకులా ఆదుకున్నారు. వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష, వీళ్ళకు పిల్లలు లేరు, భార్యాభర్తలే. అయితే శ్రీకాకుళం నుంచి ఇంకా 2 పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. పిల్లలు లేరు, ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి అనేటప్పుడు వాళ్ళకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల అంటే అంతకుముందు నెల 21వ తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే 2 రోజుల తర్వాత 23వ తేదీనే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయూత కింద 18,750 సంవత్సరానికి రావడం జరిగింది. ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరించరాని పొట్టలో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంట అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు.
ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష. తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష. వాదాడ గ్రామము, బాడంగి మండలము, విజయనగరం జిల్లా అధ్యక్ష. పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష, బాడంగి మండలము, వాదాడ గ్రామము, దళితుల అధ్యక్ష. అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అధ్యక్ష. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు అధ్యక్ష. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారంట అధ్యక్ష. ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష, ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే యాచన మొదలు పెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష. యాచన మొదలుపెట్టి మరి అక్కడున్న దగ్గరున్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే, ఎందుకంటే యాచన చేసేటప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే, వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది, కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు. గుళ్ళు గోపురాల దగ్గర అడుగు తింటూ ఉంటే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట ఆ తర్వాత జగన్ బాబు వచ్చాక పెన్షన్ పెంచారు, ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత కూతుర్లకు వైఎస్ఆర్ ఆసరా చేయూత వలన కూతుర్లు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు. అమ్మఒడి వలన తను ఎంత బాగా చెప్తున్నారు చూడండి అధ్యక్ష, అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు అని. చివరికి ఏమంటున్నానంటే జగన్ బాబు ఇచ్చిన పెన్షన్తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను. ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా, సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష. 6వది అధ్యక్ష సంపన్న ఆంధ్ర, మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత అభ్యున్నత సంకల్పం. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది. పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-27ను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాల్లో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్లతో పాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడోర్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలల్లో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం, విద్య మరియు గృహరంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నైపుణ్యం కలిగిన మానవ శక్తిని డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటం వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనకు సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఓడరేవులు మరియు విమానాశ్రయాలు అధ్యక్ష, సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ వారి మాటల అధ్యక్ష, ఒక దేశం యొక్క గొప్పతనం దాని పరిమాణంతో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల సంకల్పము, ఐక్యత, సత్వ, క్రమశిక్షణ మరియు పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది. లీ క్వాన్ యూ అధ్యక్ష, ఫౌండర్ ఆఫ్ సింగపూర్, ఒక చిన్న బ్రిటిష్ కాలనీ నుంచి ఈరోజు సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఫైనాన్షియల్ సెంటర్ అయిందంటే దాని ఫౌండర్ లీ క్వాన్ యూ అధ్యక్ష. తను ఎన్నో గొప్ప సాధనల్లో చాలా ముఖ్యమైన ఆయనకి క్రెడిట్ ఇచ్చేది అధ్యక్ష మోస్ట్ మ్యాసివ్ పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి గొప్ప పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినది సింగపూర్లో అధ్యక్ష. ఆయనకు ఆ క్రెడిట్ ఉంది. మరి ఈరోజు మా ప్రభుత్వం కూడా అధ్యక్ష 30 లక్షల మంది, 30 కనీ విని ఎరగని రీతిలో అధ్యక్ష మా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వ్యయంతో 4 పర్యావరణహిత ఓడరేవులను రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో నిర్మించడం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 మిలియన్ టన్స్ ప్రయాణం అదనపు సామర్థ్యం సృష్టించడం ద్వారా దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లను జువల్దిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తుంది. వీటి ద్వారా 9,000 కోట్ల రూపాయల స్థూల విలువ గల 4,50,000 టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి.
అదనంగా 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదుర్గులలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రంలో కృష్ణానదిపై ముఖ్యాల మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టు 5 నెలల రికార్డు స్థాయిలో రూపొందించబడింది. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూలులో విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. రహదారులు మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు, ప్రధాన జిల్లా రహదారులకు 1955 కోట్ల రూపాయలు మరియు లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం కింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్డీబీ ప్రాజెక్టు మొదటి దశ కింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేయబడుతున్నాయి. నీడా మొదటి దిశ కింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 ఎండిఆర్లు పూర్తయ్యాయి. ఏపీఆర్డీసీ ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతుబంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ఆర్ఓబీలను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్ట్ అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 గిగాబైట్ పర్ సెకండ్ను కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 గిగాబైట్స్ పర్ సెకండ్ను అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి. నూతన వైద్య సంస్థలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. కర్నూలు వాళ్ళు అంతే, ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. మే 2019లో 42% ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో
తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న రెండవ ఔకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. ఔకు మొదటి టనల్ మరియు రెండవ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే మూడవ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిందని ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది. అమ్మ పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటి వలన కావలి కాలువ మరియు కనుబూరు కాలువ కింద 2,85,000 ఎకరాలు మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ కింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. నెల్లూరు జిల్లా ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి 15,25,000 మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివలన నీరు లభ్యమవుతుందని పోషించనుంది. దురదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష, లేకుంటే ఇది తను వినాల్సినది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థ సాగరు, వంశధార నాగవల్లి లింకు, హీరమండలం రిజర్వాయరు, గొట్ట ఎల్బిఎస్, తోటపల్లి రిజర్వాయరు, మహేంద్ర తనయ రిజర్వాయరు, తాండవ ఎల్ఐఎస్, రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీరు 9 జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ 1.12 టీఎంసీల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును డిసెంబర్ 14, 2023న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ఇంధన శక్తి ఆర్థికాభివృద్ధికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,203 యూనిట్లుగా ఉండగా డిసెంబర్ 2023 నాటికి 1,400కు పెరిగింది. విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు 13% నుండి 9.22% తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. యూనిట్కు కేవలం ₹2.49 ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7,000 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల రెండవ దిశ యూనిట్ను అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023లను ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు 2019 నుండి నేటికి 311 పైగా
భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 1,30,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13,11,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 6,07,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక విధానం ద్వారా 57,645 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయి 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్కు, WNS, పల్సస్, రాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది. 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వైఎస్ఆర్ఈఎంసీలో జూలై 2023లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1,500 కొత్త డీజిల్ బిఎస్ 6 బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. పట్టణ అభివృద్ధి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1,426 ఎకరాల్లో 12,042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2 కింద 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు. అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం యూఎల్బీలకు 3,000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 యూఎల్బీల్లో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ఛ అవార్డులు 3 యూఎల్బీ టాప్ 10లో ఉన్నాయి. ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాము నిర్మాణము, 8,299 భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి. దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి
దీపా మలిక్ తన మాటల అధ్యక్ష, మహిళా సాధికారతకు క్రీడల అత్యున్నత మాధ్యమం, ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం, ఎందుకంటే ఇవి మమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీపా మల్లిక్ గారు అధ్యక్ష, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అధ్యక్ష. 30 సంవత్సరాల వయసులో తను క్రీడాకారిణిగా తన కెరియర్ మొదలవుతుంది అధ్యక్ష. తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు, తన అన్న వచ్చేసి ఈరోజు బ్రిగేడియర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎంత గట్టితనము, ఎంత ఉన్న పట్టుదల అనేది అధ్యక్ష. 29 ఏళ్ల వయసులో నడుము నుంచి కింద పెరాలసిస్ వస్తుంది అధ్యక్ష, ఎందుకంటే ట్యూమర్ వచ్చింది దానివల్ల, స్పైనల్ ట్యూమర్. 3 సర్జరీలు చేసిన తర్వాత పట్టుదలతో నేను క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి తను సమ్మర్ పారా ఒలింపిక్స్లో షాట్పుట్లో అధ్యక్ష 2016లో సిల్వర్ మెడల్ సాధించి, ఆ తర్వాత దుబాయ్ గ్రాండ్ ప్రీలో జావెలిన్లో F53 అండ్ F54 కేటగిరీలో తను బంగారు పథకం సాధించి ఈరోజు ప్రస్తుతం F53 కేటగిరీ జావెలిన్ల అధ్యక్ష ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటూ దాదాపు అధ్యక్ష ఇప్పటి వరకు తనకు 58 జాతీయ 23 అంతర్జాతీయ పథకాలను తను గెలిచి ఈరోజు అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా గ్రహీత అధ్యక్ష. యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకులకు భాగస్వామ్యంతో 5 అంచెల్లో ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయలు విలువైన బహుమతులను అందించడం జరిగింది. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటి వరకు స్థాపించబడగా మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి. పర్యాటక రంగం, మన రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు పురాతన చారిత్రక ప్రదేశాలు, అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖపట్నంలోని ప్రశాంతమైన బీచ్ల నుండి తిరుపతిలోని పవిత్ర దేవాలయం వరకు మరియు తూర్పు కనుమలోని జీవ వైవిధ్య ప్రకృతి దృశ్యాలు ప్రతి పర్యాటకునికి అద్భుత అనుభవాలను అందించే గమ్యస్థానం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023లో ఒబరాయ్ గ్రూపు, నోవోటెల్లు, మేఫేర్ హోటల్స్ మరియు రిసార్ట్స్, హయత్ రిసార్ట్స్ వంటి బృహత్తర పెట్టుబడిదారులు ఆకర్షించి 19,345 కోట్ల రూపాయల పెట్టుబడులకు 117 అవగాహన ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 ప్రాజెక్టులు అమలవుతూ 7,290 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. పర్యావరణం మరియు అడవులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో కలిసి 5,11 లక్షల మొక్కలను నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం కింద భారీ మొక్కల పెంపకం అనే ప్రచారం చేపట్టడం జరిగింది. అదనంగా నగరవనం పథకం కింద పట్టణ మరియు పట్టణ శివార్లలో పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పార్కులను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే పచ్చని నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. చివరిది అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం అయినా ఎంతో సమర్థవంతంగా, ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. పరివర్తనాత్మక భూ పరిపాలన, మీ ఆసక్తి, ప్రభుత్వ భరోసా. భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష, నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే, మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష,
బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉంటూ, అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 27 సంవత్సరాలు కంటిన్యూస్గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష. తనకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే, గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ 5 ఏళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ 21, 2020 మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను CORSను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 రూపొందించబడింది. ఇప్పటి వరకు 17,53,000 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు 4,80,000 మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా 45,000 భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది. మా ప్రభుత్వం 1,37,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 1,13,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధిత ఆస్తులు ఏదైతే సెక్షన్ 22A నుండి భూములను తొలగించింది. షరతు గల పట్టా భూములు 33,428 ఎకరాలు, 2,06,000 ఎకరాలు చుక్కల భూములు, 1,07,000 మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1882 నుండి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద 22,837 ఎకరాలు, 22,346 మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాలు డీకేటీ పట్టాలను, 17,768 మంది భూమి లేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. అధ్యక్ష, దిస్ రిక్వైర్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అధ్యక్ష. ఇది సామాన్యమైన పని కాదు అధ్యక్ష, సామాన్యమైన పని కాదు. ఎక్కడ 100 సంవత్సరాల క్రితము సర్వే, ఎక్కడ 100 సంవత్సరాల తర్వాత, ఎక్కడ వివాదాలు, ఒక ఆస్తికి, ఒక వ్యక్తికి అధ్యక్ష మనం ఇచ్చే ఒక ధైర్యము ఈరోజు ప్రభుత్వమే గ్యారంటర్గా ఉంటుంది అధ్యక్ష. ఇది చాలా గొప్ప. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సాహసము చేయలేదు, ఇది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, ప్రభుత్వ విధానాల అమల్లో, ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు.
ఇవి 2014-19 మధ్య కాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 2014-19లో 34,108 ఉద్యోగాలు అయితే అధ్యక్ష, ఇప్పుడు 4,95,000 కొత్త ఉద్యోగాలు అధ్యక్ష. సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు 2022 కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాం. 27% మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము. 11వ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము. ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాము. ఆశా వర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది. పోలీస్ స్టేషన్లో 3,920 పోస్టులతో 4 బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది. నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష. లెజిస్లేటర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను, ప్రతి ఒక్క పాయింట్ కూడా. అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగడం వలన 4వ స్థానానికి పురోగమించాం అధ్యక్ష. ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు, కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష. అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష. తరచూ చెప్తుంటారు అధ్యక్ష. ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే, పివి సింధు గారికి ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికీ గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే ఆయనకు అంత బాగా తెలుసు. అయితే ఈరోజు మనము 14వ స్థానం నుండి 18-19లో 14వ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం 4వ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా, ఇది అభివృద్ధే కాదా, ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష, ఏమని చెప్తారంటే స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష. స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇది నిజమా కాదా, ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష. రెవెన్యూ రాబడి 2014-19లో 6% ఉండగా ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే 16.7%లో రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాం అధ్యక్ష. అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష. స్థూల ఉత్పత్తి మనము 16.2%కి వచ్చినాం అధ్యక్ష 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం అధ్యక్ష. అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి 1 సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష. 2వ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అవుతూ ఉంది అధ్యక్ష.
2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3%లో 12వ స్థానంలో ఉండగా ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష. 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7,20,000కు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థలు ఉపాధి పొందుతుండగా ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు 27,45,000 మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు. మన రాష్ట్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దాని చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను అందుకుంది. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్, అదేవిధంగా TCS, ఇన్ఫోసిస్, హీరో మోటార్కార్ప్, యొకోహామా, గ్రాసిమ్, గ్రీన్కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ను పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ NACINను ప్రాంగణాన్ని స్థాపించడంతో మా ప్రభుత్వం మద్దతునిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యం పెంపుకు శిక్షణను అందించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల థిమాటిక్ అప్రోచ్, హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరి 3 రోజుల జాతీయ శిక్షణ శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో
డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ విషయం కూడా ముఖ్యమైన విషయం అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన సమస్యల పరిష్కారం. గత ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్ష, కానీ సాధించిండేది ఏమేని? మన ప్రభుత్వము మన రాష్ట్ర పరిస్థితిని సిస్టమేటిక్గా, పద్ధతిగా, చిత్తశుద్ధితో మనము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కూడా మనం రిప్రజెంట్ చేసుకొని మనం సాధించుకోగలిగిన అంశాలు అధ్యక్ష. 2014 సంవత్సరంలో మన రాష్ట్రము విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే గత ప్రభుత్వము అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రాలతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర అంటే 2014-15కు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనము ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1,050 కోట్ల రూపాయలను గ్రాంటును రాబట్టగలిగాం. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా 30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాం. అంతేకాకుండా మా అలుపెరగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25కు కేటాయింపుల అధ్యక్ష, ఖాతాలు 22-23 యాక్చువల్స్ ఆఫ్ 2022-23 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు కాగా మరియు ద్రవ్యలోటు 52,508.34 కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి జిఎస్డిపిలో వరుసగా 3.3 మరియు 3.9% అయ్యాయి అధ్యక్ష. సవరించిన అంచనాలు 2023-24 అధ్యక్ష, రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు 2,28,237.77 కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది 27,308.12 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 60,153.59 కోట్లు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 2.19% మరియు 4.18% అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష, ఓటర్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా, 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష, అబ్రహాం లింకన్ గారి మాటల అధ్యక్ష, భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం. అధ్యక్ష, ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష. భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడము. మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ భవిష్యత్తును, మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించారని చెప్పి తెలియజేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయ రాజ్య స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు
పూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాల సమ్మిళితమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మన ముందున్నది మన రాష్ట్రం యొక్క దృఢమైన ఉజ్వల భవిష్యత్తు. ఈ సందర్భంగా అధ్యక్ష, స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనము ప్రస్తుతము పునఃస్థితికి మనమే బాధ్యులము. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితిగత చర్యల ఫలితం